నమస్తే వెల్కమ్ టు డైలీ ఫోకస్. పార్లమెంటు ఎన్నికల కోసం బీఆర్ఎస్ పడిలేచిన కెరటంలా సన్నద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషించుకొని సమరోత్సాహంతో పార్లమెంటు ఎన్నికలకు సై అంటోంది. తెలంగాణ భవన్ వేదికగా జనవరి 3న ప్రారంభమైన బీఆర్ఎస్ పార్లమెంటు సన్నాహక సమావేశాలు దిగ్విజయంగా ముగిశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సహా సీనియర్ నాయకులు పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్ మొదలుకొని నల్గొండ పార్లమెంటు స్థానం వరకు సెగ్మెంట్ల వారీగా పార్టీ కార్యకర్తలను సమాయత్తం చేశారు. ఐక్యంగా పనిచేసి పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల కోసం బీఆర్ఎస్ సన్నాహక సమావేశాలు విజయవంతమైనాయి. రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందుగా కేడర్ను సమాయత్తం చేయడంలో సక్సెస్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడి ఓడిన బీఆర్ఎస్ రానున్న పార్లమెంటు ఎన్నికల కోసం రెట్టించిన ఉత్సాహంతో సిద్ధమైంది. తెలంగాణ భవన్ వేదికగా ప్రారంభమైన పార్లమెంటు నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు సందడిగా మారాయి. గులాబీ కార్యకర్తల కోలాహలం భవన్ దగ్గర కనిపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లపై సమీక్ష చేసుకున్న పార్టీ యంత్రాంగం రానున్న ఎంపీ ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సమావేశాలను ముందుండి నడిపించారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలు సైతం సన్నాహక సమావేశాల్లో పాల్గొని కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపారు. తొలుత జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంటు సెగ్మెంట్తో సన్నాహక సమావేశాలు ప్రారంభమైనాయి. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులు, పార్టీ కీలక నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సమావేశాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులను పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు గెలిపించాలి, ఎందుకు ఓటేయాలో కారణాలను కేటీఆర్ వివరించారు. తెలంగాణ బలం, గలం, దళం ముమ్మాటికి బీఆర్ఎస్ఏనని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రయోజనాల కోసం రాజీలేని పోరాటం చేసేవారు ఢిల్లీలో ఉండాలంటే బీఆర్ఎస్ ఎంపీలను భారీ మెజారిటీతో గెలిపించాలని చెప్పారు. ఇక జనవరి 4న కరీంనగర్ పార్లమెంటు సన్నాహక సమావేశంతో తెలంగాణ భవన్ కోలాహలంగా కనిపించింది. కరీంనగర్ లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇందులో బీఆర్ఎస్ విడుదల చేసిన కాంగ్రెస్ 420 హామీలు, తెలంగాణ శ్వేతపత్రం ప్రతులను కార్యకర్తలకు అందించారు. ఈ సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్లు పోచారం, మధుసూదనాచారి సహా పలువురు మాజీ మంత్రులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ సాధించిన విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించే కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని ఈ సమావేశంలో తీర్మానించారు. ఒకవైపేమో మాకు సంబంధించి ఏమేమి చిన్న కరెక్షన్స్ చేసుకోవాలి ఆ విషయంలో కూడా మాట్లాడుకున్నాం. దాంతోపాటు మా మీద జరిగిన దుష్ప్రచారం, మా మీద జరిగిన విష ప్రచారం, ప్రాపగాండా, ఫేక్ ప్రాపగాండా ఏదైతే జరిగిందో దాని విషయంలో కూడా చాలా తీవ్రమైన చర్చ జరిగింది. దాంతోపాటు ఇవాళ వచ్చిన ప్రతి కార్యకర్తకి ఈ పుస్తకం కూడా అందజేసినాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మొన్న ఎన్నికల్లో 1-2 కాదు, సరిగ్గా 420 వాగ్దానాలు తెలంగాణ ప్రజలకు వాళ్ళు ఇచ్చింది, 420 హామీలు. సో ఇది కూడా ఒక పుస్తక రూపంలో ఎన్ని హామీలు ఇచ్చారు, వాళ్ళు యూత్ డిక్లరేషన్లో ఏం చెప్పారు, ఎస్సీ డిక్లరేషన్లో ఏం చెప్పినారు, ఎస్టీ డిక్లరేషన్లో ఏం చెప్పారు, మహిళా డిక్లరేషన్లో ఏం చెప్పినారు, అవన్నీ కూడా ఈ హామీలన్నింటినీ కూడా ప్రజల దగ్గరికి తీసుకొని పోతాము. 6 గ్యారంటీలే కాదు, 420 హామీలు ఇచ్చి ఏ రకంగా ప్రజలను మరి ఒక రకమైన వాతావరణ నిర్మాణం చేసి, ఒక రకమైన మరి లేని వాతావరణాన్ని, కృత్రిమమైన ఒక అనుకూలతను, సానుకూలతను సృష్టించుకొని పోయినారో దాన్ని కూడా తప్పకుండా మరి ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. కాబట్టి ఇది అందరికీ కూడా మా కార్యకర్తలకి ఇది ఇంటింటికి చేరే విధంగా ఈ పుస్తకాన్ని కూడా తీసుకొని పోతాం. కరీంనగర్ తర్వాత జనవరి 5న చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం జరిగింది. చేవెళ్ల లోక్సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఏర్పాటైన బీఆర్ఎస్ తెలంగాణ సాధన దశలో అనేక ఎత్తుపల్లాలను చవిచూసిందని, అందులో ఎన్నికల్లో గెలుపోవటంలో ఒక భాగమని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఈ సందర్భంగా కార్యకర్తలకు గుర్తు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో దేశం గర్వపడే రీతిలో అన్ని రంగాల్లో అద్భుత ఫలితాలు సాధించామని పేర్కొన్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని పార్టీ శ్రేణులు ఎవరికి వారు సమరోత్సాహంతో ముందుకు సాగాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం జనవరి 6న నిర్వహించారు. పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్లోని అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు పార్టీ కేడర్కు దిశానిర్దేశం చేశారు. కేసీఆర్ అమలు చేసిన పథకాలను రద్దు చేసినంత మాత్రాన, పేర్లు మార్చినంత మాత్రాన తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని తొలగించలేరని హరీష్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులపై కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కార్యకర్తలను నాయకులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక జనవరి 7న జరిగిన జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఒకనాడు అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించిన శక్తులు ఇవాళ తెలంగాణ పదాన్నే చెరిపేసేందుకు కుట్ర చేస్తున్నాయన్న ఆయన అప్రమత్తంగా ఉండాలని కేడర్కు సూచించారు. జహీరాబాద్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, నియోజకవర్గ మండల స్థాయి ముఖ్య నాయకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి ప్రజల అభిమానాన్ని పొందుతామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇక పార్లమెంటులో తెలంగాణ గలం వినిపించే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదని, అదే మన బలమని మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఈసారి గులాబీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ పార్టీ సుదీర్ఘ కసరత్తు చేసింది. జనవరి 8న జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలను సమాయత్తం చేశారు. అధికారం కోసం కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని, ఇప్పుడు అమలు చేయడంలో జాప్యం ప్రదర్శిస్తున్నదని చెప్పారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని పార్టీ కేడర్కు కేటీఆర్ సూచించారు. ఢిల్లీలో తెలంగాణ వాణిని బలంగా వినిపించడమే బీఆర్ఎస్ పార్టీకున్న ప్రధాన అస్త్రమని చెప్పారు. ఇక జనవరి 9న తెలంగాణ భవన్లో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు సన్నాహక సమావేశం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఓటమికి గల కారణాలను ఈ సందర్భంగా విశ్లేషించారు. లోటుపాట్లు సవరించుకుంటే భవిష్యత్ అంతా బీఆర్ఎస్ దేనని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో ఒకే ఒక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచినా లోక్సభ స్థానాన్ని గెలిచిన సంగతిని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదే చరిత్రను ఈసారి పునరావృతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీలో అప్పుడే గ్రూపుల తన్నులాట మొదలైందని మాజీ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం జనవరి 10న జరిగింది. ఈ సందర్భంగా గ్రామీణ ఆర్థిక పరిపుష్టికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కష్టపడ్డంతగా దేశంలో ఎవరూ కష్టపడలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చి చెప్పారు. ఇలాంటి సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహించుకుని పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకు పోతామని స్పష్టం చేశారు. 2014-2019 పార్లమెంటు ఎన్నికల్లో వరంగల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ముచ్చటగా మూడోసారి వరంగల్ సీటు గెలిచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ పడిలేచిన కిరటంలా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జనవరి 11న జరిగిన మహబూబాబాద్ పార్లమెంటు సన్నాహక శిబిరంలో తనదైన ప్రసంగంతో కేటీఆర్ కేడర్ను ఉత్తేజపరిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలు విశ్లేషించుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ సమావేశంలో మాజీ అసెంబ్లీ స్పీకర్లు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మాజీ మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్ సహా పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. దేశంలో 4 మెడికల్ కాలేజీలు ఉన్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం మహబూబాబాద్ అని హరీష్ రావు ఈ సందర్భంగా గుర్తు చేశారు. కలిసికట్టుగా పనిచేస్తే భవిష్యత్ అంతా బీఆర్ఎస్ దేనని ధీమా వ్యక్తం చేశారు. తొలి విడత సన్నాహక సమావేశాల్లో చివరగా జనవరి 12న భువనగిరి పార్లమెంటు సెగ్మెంట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఓటమికి కుంగిపోకుండా నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి ఆశీర్వాదాలు పొందేందుకు పోటీ పడాలని కేడర్కు సూచించారు. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన స్పీడ్ బ్రేకులు, అవాంతరాలను కూలంకషంగా చర్చించుకుని తిరిగి పునరుత్తేజంతో పోటీకి సిద్ధమైంది. లోటుపాట్లను ఆత్మ పరిశీలన చేసుకుంటూ అన్ని నియోజకవర్గాల్లో గెలుపు బావుట ఎగురవేయాలని కార్యకర్తలకు, కింది స్థాయి నేతలకు అధిష్టానం దిశానిర్దేశం చేసింది. ఈసారి ఎన్నికల్లో మొత్తం 17 పార్లమెంటు సీట్లలో సత్తా చాటాలని దిశానిర్దేశం చేసింది. బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర హక్కులు, ప్రజల శ్రేయస్సే ముఖ్యం. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన నిరాశను తట్టుకొని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగా సంక్రాంతి పండుగ తరువాత జనవరి 17న నాగర్ కర్నూలు ఎంపీ సెగ్మెంట్ తో సన్నాహక సమావేశాలను పునర్ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూలు పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఢిల్లీలో గల్లీలో ఎవరున్నా తెలంగాణ గొంతు వినిపించేది బీఆర్ఎస్ ఎంపీలే పార్లమెంటులో ఉండాలని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తేనే వారిచ్చిన హామీలు నెరవేరుతాయన్నారు. ఢిల్లీ నుంచి తెలంగాణకు ఏం తీసుకురావాలన్నా అది బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని చెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 100 రోజులు కాలేదని అందుకనే ఆగుతున్నామన్నారు. లేదంటే చీల్చి చెండాడే వాళ్లమని హెచ్చరించారు. హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారని దుయ్యబట్టారు. కర్ణాటకలో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా మారిందని ఎద్దేవా చేశారు. పోయినసారి మీరు చూసిండ్రు, ఖమ్మంలో ఒక్కటే ఎమ్మెల్యే మనం గెలిచినాం. మన అజయ్ గారు ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు. మిగతా 6 అసెంబ్లీలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ ఎంపీ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావు గారు 2 లక్షల మెజార్టీతో అద్భుతమైనటువంటి విజయాన్ని ఖమ్మంలో మనం గెలిచినాం. సో ప్రజల్లో కూడా ఇప్పుడు చర్చ స్టార్ట్ అయింది. మనం కూడా అందరం టీం వర్క్ చేయాలి. పార్టీ కూడా ఒక తల్లి లాంటిది. ఈ తల్లిని మనం నిలబెట్టుకోవాలి. మన తల్లిని మనం గౌరవంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. సో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఈక్వల్లీ మీకు ఇంపార్టెంట్. మనం అందరం పట్టుదలతోని కసితోని ఖచ్చితంగా మా ఎంపీ మాకు ఉండాలి, మాకు ఒక ప్రజాప్రతినిధి, మాకు ఎమ్మెల్యే మిస్ అయినా ఎంపీని మేము గెలిపించుకుంటామనేటువంటి ఒక పట్టుదల మీ అందరిలో కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల మనం ఎంపీ ఎన్నికలు గెలవడం పెద్ద కష్టం కాదు నాకు తెలిసి. ఇప్పటికే కాంగ్రెస్ మీద కొద్దిగా భ్రమలు పోతున్నాయి. రేపు యాసంగి వడ్లు వస్తాయి, బోనస్ ఇవ్వలేదనుకో జనం ఊకుంటారా? ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లోపు 4000 పెన్షన్ రాలేదనుకో అవ్వాతాతలు వేస్తారా? వాళ్ళకు 4000 రాకపోతే వేస్తారా? సో అవన్నీ మీరు ఊకుంటారా? అందువల్ల మనం గట్టిగా పనిచేసి ఒక టీం వర్క్ చేస్తే తప్పకుండా ఎంపీ ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మనం సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల లెట్ us do the team work. జనవరి 18న తెలంగాణ భవన్లో మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానంపై సన్నాహక సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. ప్రధాని అదానీ ఒకటేనని రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడని గుర్తు చేశారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ ఇక్కడ మాత్రం ఎందుకు అదానీతో కలిసి పనిచేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ అదానీ దోస్తీ వెనక ముమ్మాటికి బీజేపీ హస్తముందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం స్వల్ప తేడాతోనే ఓడిపోయామని గుర్తు చేశారు. ఓట్ల తేడా కేవలం 0.5% నుంచి 2% మధ్యలోనే ఉందని వివరించారు. కాబట్టి కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. 119లో 39 అంటే సరిగ్గా 3వ వంతు. అంటే జనమేమి మననేదో తీసవతల పారేది, వీళ్ళు పనికిరారు అన్నట్టు ఇంకోటి అన్నట్టు తీసైతే పాడేలేదు. ఇంకొక మాట ఏంటంటే ఒక ముఖ్యమైన స్లైడ్ మీకు చూపెట్టాలి. ఇప్పుడు దాదాపు 14 శాసనసభ నియోజకవర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి, కేవలం స్వల్ప తేడాతో నడిపారు. పెద్ద తేడా కాదు, 2 నుంచి 4% తేడాతో నడిపారు. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో నడిపారు. అందులో మీరు జుక్కలు కనుక తీసుకున్నట్టయితే 1152 ఓట్లతో నడిపాను. ఆదిలాబాద్ 6300, తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7128 ఓట్లు, పరకాల 7900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరగద్ర కావచ్చు, ఇటు నారాయణపేట కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, అత్యల్పంగా 0.5 నుంచి 2% తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మన మీద పేద తీసవతల వాడేసి మన ప్రజలు మనం తీసుకుపోయి ఎక్కడో వాడేసిండ్రు అన్నట్టు. జనవరి 19న మెదక్ ఎంపీ సెగ్మెంట్ పై సన్నాహక సమావేశాన్ని బీఆర్ఎస్ పార్టీ నిర్వహించింది. అందులో భాగంగానే మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. గులాబీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు నాయకత్వంలో క్రియాశీలకంగా పనిచేయడంతో గత ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ సాధించామని కేటీఆర్ గుర్తు చేశారు. ఈసారి కూడా మెదక్ లో గులాబీ జెండా ఎగరబోతోందని, అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పారు. గత 10 ఏళ్లలో తెలంగాణ తరపున గళం విప్పింది బీఆర్ఎస్ ఎంపీలేనన్న విషయం మర్చిపోవద్దన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేది బీఆర్ఎస్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. మన బలం గళం గులాబీ జెండా పార్లమెంటులో ఉండాలని స్పష్టం చేశారు. లేకుంటే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం జరుగుతుందని ప్రజలకు వివరించి చెప్పాలన్నారు. నిరాశ వీడి బయటకు రావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
జనవరి 20న హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశాలను తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్విన్ సిటీస్ లోని పార్టీ కీలక నేతలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతంలోనే ఎక్కువ సీట్లు దక్కాయి. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇదే ఊపుతో పనిచేయాలని కార్యకర్తలకు పార్టీ అధిష్టానం దిశానిర్దేశం చేసింది. కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని హైదరాబాద్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లారని, అందుకే మెజారిటీ సీట్లు పార్టీకి వచ్చాయని నేతలు అభిప్రాయపడ్డారు. జనవరి 21న మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశాలను భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, కీలక నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని హరీష్ రావు ఈ సందర్భంగా అన్నారు. అపజయాలకు కుంగిపోవద్దని పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పారు. ఆనాడు అపజయాలకు కేసీఆర్ కుంగిపోతే తెలంగాణ వచ్చేదా అని ప్రశ్నించారు. అయితే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల కన్నా భిన్నంగా ఉంటాయని హరీష్ రావు చెప్పారు. బీఆర్ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో 7ంటికి 7 అసెంబ్లీ సీట్లు గెలిచామన్న ఆయన ఎంపీ సీటు కూడా మనమే గెలుచుకోవాలన్నారు. గతంలో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గంలో ఈసారి బీఆర్ఎస్ గెలిచే సత్తా చాటాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇటు సీఎం కుర్చీలో కేసీఆర్ లేకపోవడాన్ని చూసి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారని, ప్రజలు కన్నీరు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మునుగుతున్న నావలాంటిదని, పార్లమెంటు ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చని చెప్పారు. చూడు, ఆయన సీఎం లెక్క మాట్లాడతలేడు. సీఎం మాటలు కావు, ఓ దాదాగిరి, గుండాగిరి మాటలు. అవన్నీ పద్ధతి కాదు. ఒక సీఎం హోదాలో ఉండి ఏం మాట్లాడతాడు? ఓ లెక్కన పద్ధతి అసలు మాటలు ఎవ్వరు కూడా భరించలేరు. వాళ్ళే 100 మీటర్లు కాదు, కాంగ్రెస్ 130 ఏళ్ళ చరిత్రనా ఇప్పుడు ఏ లోతులు ఉంది? అది 28 రాష్ట్రాలలో ఎన్ని రాష్ట్రాలలో ఉన్నారు వాళ్ళు సీఎంలు? 2. మాది అడ్రస్ కాదు, మాది అడ్రస్ ఉన్నది. ప్రజలలో మంచి ఆదరణ ఉన్నది. మా ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. మంచిగా అయ్యో మళ్ళీ మా కేసీఆర్ చేసినట్టు ఎవరు చేయలేదని వాళ్ళు కూడా అన్ని ఆలోచనలకు వచ్చారు. కానీ కాంగ్రెస్ పరిస్థితి ఏంది? జనవరి 22న భవన్లో నల్గొండ లోక్సభ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. నల్గొండలో ఎన్నికల ప్రచార సరళి మనకు అనుకూలంగా ఉన్నట్లే అనిపించిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్యకర్తల వల్లే ఇన్నేళ్లుగా పార్టీ బలంగా ఉందన్నారు. గత 16 సమావేశాలు తీరు చూస్తే కార్యకర్తలే పార్టీకి ధైర్యం చెప్పారని తెలిపారు. ఓటమిపై ఎక్కడా అనుమానాలు రాలేదని, కానీ ఎన్నికల ఫలితాలు మరోలా వచ్చాయని అన్నారు. ఓటమికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. ఈ పార్లమెంటు సన్నాహక సమావేశాలు ఆరంభం మాత్రమేనని కేటీఆర్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన అసత్య ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టలేకపోయామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇటు సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేతకాదన్న విషయం రైతులకు అర్థమైపోయిందన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రైతు బంధు, రుణమాఫీ ఎప్పుడు చేస్తారోనని రైతన్నలు ఎదురు చూస్తున్నారన్నారు. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించడం వల్ల ఎంత నష్టమో కాంగ్రెస్ పార్టీకి తెలవదన్నారు. ప్రాజెక్టులు, సాగునీటి గురించి ఎప్పుడైనా పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు. సెల్ ఫోన్స్ అప్పుడైతే మేము రైతు బంధు అని ఆశపడుతున్నాం. చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి, మెసేజ్లు. అసలు మాత్రం వస్తలేదు. జర మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు. తప్పకుండా ప్రతిపక్షంగా ఉన్నాం కాబట్టి మా బాధ్యత. అది కూడా మీలాగేం చెత్తబాగుడు ఆగుతలేము మేము. ప్రభుత్వాన్ని సమయం చెప్పండి, రైతులకు ఎప్పుడు ఇస్తారో, ఆ రుణమాఫీ ఎప్పుడు చేస్తారో సమయం మాత్రమే చెప్పమని అడిగినాం తప్ప మీలాగా మేమేం రోత మాటలు మాట్లాడలేదు. ఎప్పుడు అర్థమైపోయింది ప్రజలకు మీ చేతగాంతనం, మీకు పరిపాలన చేయరాదనే విషయం ప్రజలకు అర్థమవుతుంది. మీరు ఎంత తప్పించుకోవాలని చూసినా, మీరు ఎన్ని దొంగవేషాలు వేసినా అర్థమైపోయింది. నాగార్జున సాగర్ వాళ్ళు కేఆర్ఎంబీకి అప్పగిస్తూ ఒప్పుకొని వచ్చేది. కొట్లాడతారా? దమ్ముందా? ఒక్కనాడన్నా మీ జీవితంలో కృష్ణా జలాల పైన రాజశేఖర రెడ్డి దుర్మార్గం చేసినాడైనా, చంద్రబాబు నాయుడు చేసినాడైనా ఒక్కరోజంటే ఒకరోజు మాట్లాడిందా? మళ్ళీ ఇవాళ కృష్ణానది పైన ప్రాజెక్టుల గురించి కొట్లాడాలన్నా, గోదావరి నీళ్లు తెలంగాణ పొలాలకే పారేయాలన్నా అది కేవలం బీఆర్ఎస్ వల్లనైతుంది, కేసీఆర్ వల్లనైతుంది తప్ప ఈ చేతగానొస్తుంది కాదు.
వాళ్ళ నాయకుడి పైన అదాన్ని నిలుపుతుంటాడు, ఈయన అదాన్ని కలిసి వస్తుంటాడు. అదాని ద్వారా మోడీకి సమాచారం ఇస్తుంటాడు. మాది ముక్కలవడం కాదు, మీది అవుతుంది గుర్తుపెట్టుకోండి. ఏకనాథ్ షిండేలు మీ దాంట్లో వెళ్తారు, అది గుర్తుపెట్టుకోండి. నేను ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. పార్టీలు చేసామని ఇవ్వలే మీకు ప్రజలు అధికారం, పనిచేయమని ఇచ్చారు. జనవరి నెలలో మొత్తం 17 నియోజకవర్గాల మీద సమీక్షా సమావేశాలు నిర్వహించిన పార్టీ వచ్చే ఫిబ్రవరి మొదటి వారం నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో మెజారిటీ సీట్లే లక్ష్యంగా దూసుకెళ్తోంది. ఇది వాల్టి డైలీ ఫోకస్. నమస్తే.